Hello, good morning. Welcome to Nagendra Mathematics. Today topic is sixth chapter, Nana. Sixth chapter, second module, general and middle terms. General and middle terms. అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ టర్మ్ ఎలా ఉంటుంది ఈ ఫార్ములాలో. ఈ చాప్టర్లో మనకి జనరల్ టర్మ్ వచ్చేసరికి నాన్న జనరల్ టర్మ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. టీ క్యాపిటల్ వాడు అడిగింది is equal to t small r plus 1. క్యాపిటల్ ఆర్ అడుగుతాడు, దాన్ని స్మాల్ ఆర్ ప్లస్ 1గా రాసుకోవాలి. NCR x to the power of n minus r y to the power of r. దిస్ ఈజ్ ద జనరల్ టర్మ్ ఫార్ములా. TR వాడు అడిగిన టర్మ్. ఆ క్యాపిటల్ ఆర్ని ఈ విధంగా రాసుకో, టీ స్మాల్ ఆర్ ప్లస్ 1. సపోజ్ వాడు సెవెంత్ టర్మ్ పై నుంచి ఏమన్నాడు అనుకున్నాను, T7 is equal to T6 plus 1. T7 ఉంది కదా ఇక్కడ, దీన్ని 6 plus 1గా రాసుకోవాలి. NC R ప్లేస్లో ఏముంది 6, x to the power of n minus 6 into y to the power of 6 ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా? అంటే ఈ టీ క్యాపిటల్ ఆర్ అనేది మనకి ఇక్కడ వల్ల ఇలా గుర్తుపెట్టుకుంటే నీకు ఈజీగా ఉంటుంది. టీ క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు TR plus 1 is equal to NCR x to the power of n minus r y to the power of r. This is the general term. ఓకేనా? మిడిల్ టర్మ్స్ కూడా ఆ విధంగా మనం ఫైండింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? IP1 సమ్ చూడండి. ఇఫ్ ద థర్డ్ టర్మ్ ఈజ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఈజ్ 1000, అంటే మనకి థర్డ్ టర్మ్ 1000 ఇచ్చాడు అన్న ఇన్ ద ఎక్స్పాన్షన్లో. ఫైండ్ ఎక్స్, ఇది నాకు ఎక్స్పాన్షన్ 1/x ప్లస్ x to the power log x బేస్ 10 హోల్ పవర్ 5 ఇచ్చాడు అన్న. దీని యొక్క ఎక్స్పాన్షన్లో మనకి థర్డ్ టర్మ్ వస్తుంది. దాని థర్డ్ టర్మ్ వచ్చేసరికి 1000 ఇచ్చాడు. ఆ థర్డ్ టర్మ్ 1000 ఈక్వల్ చేసి ఆ థర్డ్ టర్మ్లో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ మనం ఫైండింగ్ చేయాలి. ఓకేనా? మనం అడిగింది ఇక్కడ థర్డ్ టర్మ్ కాబట్టి జనరల్ టర్మ్ ఫార్ములా అయిన ముందు జనరల్ టర్మ్ T capital R is equal to TR plus 1 is equal to NCR x to the power of n minus r y to the power of r. ఓకేనా? మనకి జనరల్ టర్మ్ దగ్గర టీ క్యాపిటల్, థర్డ్ టర్మ్ అడిగాడు కాబట్టి T3 రాద్దాం. T3 is equal to T2 plus 1 నాన్న. n అంటే ఇక్కడ మనకు 5C r అంటే 2 నాన్న. x అంటే ఫస్ట్ది 1/x all to the power of 5 minus 2. నెక్స్ట్ x to the power of log x base 10. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ y అంటే రెండోది నాన్న, సెకండ్ కాంపోనెంట్. x to the power log x base 10 all to the power of r. r అంటే ఎంత నాన్న 2. ఇక్కడ ఈ T3 T2 plus 1 ఎంత ఇచ్చాడన్నా 1000. 5C2 x to the power of 1/x to the power of 5 minus 2 అంటే 3 నాన్న. ఇక్కడ వచ్చేసరికి x to the power log x base 10 ఉన్నా, x to the power log x base 10. అక్కడ x to the power log x base 10 మనం ఏ విధంగా రాసుకోవచ్చు నాన్న, x to the power log x base 10. ఈ రెండు మనకి ఎక్స్పోనెంట్ బై ఎక్స్పోనెంట్, ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకున్నాను. x to the power 2 into log x base 10 అవుతుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 1000. మనకు థర్డ్ టర్మ్ 1000 ఇచ్చాడు కదా. నెక్స్ట్ 5C2 సింప్లిఫై చేద్దాం. 5C2 అంటే ఏ విధంగా రాస్తావు, 5 into 4/2 into 1. ఈ ఎక్స్ 5 తీసుకొచ్చేసి x to the power of -3. ఇక్కడ x to the power of ఏమొచ్చిందన్న 2 log x base 10 is equal to 1000. ఓకేనా? ఇక్కడ మనకి 2 టేబుల్ దీనిలో 2 టైమ్స్ కొట్టండి, 2 5 10 వచ్చింది. ఇక్కడ 2 5 10 into x to the power -3. ఇక్కడ x to the power of 2 log x base 10. బేస్ ఇస్ ఈక్వల్ ఇన్ బిట్వీన్ ఇంటూ ద ఎక్స్పెన్స్ ఆర్ యాడింగ్. అంటే x to the power -3 plus 2 log x base 10 is equal to
1000 వచ్చిందన్న. x to the power minus 3 plus 2 log x base 10 is equal to 100. ఈ 10 ఇటు డివైడ్ 100 అవుద్ది. ఓకేనా? x to the power minus 3 plus 2 log x base 10 is equal to 10 స్క్వేర్ రాసుకుంటాం నేను. 100 అంటే 10 స్క్వేర్. ఇది ఇప్పుడు మనకి ఎక్స్పెరిమెంట్ ఫామ్లో ఉందనుకో. ఎక్స్పెరిమెంట్ ఫామ్లో ఉన్నదానికి లాగ్ ఫామ్ అప్లై చేస్తే ఏమవుతుందన్న, లాగ్ ఫామ్ అప్లై చేస్తే ఎక్స్పెరిమెంట్ ఫామ్లో ఉన్నదానికి మనం లాగ్ ఫామ్ అప్లై చేయాలి. లాగ్ ఫామ్ అప్లై చేస్తే ఓకేనండి. చూడండి, ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్కే మనం లాగ్ అప్లై చేస్తే ఇక్కడ పవర్లో ఉన్నది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ టు ద బేస్ ఏ, ఇది మారుద్దాం. అంటే ఇది కూడా అలాగే ఉందనుకోండి, మనం ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఇదంతా ఎన్ అనుకో. ఓకేనా? ఈ ఫార్ములా ఉన్నదాన్ని ఎక్స్పోనెంట్ ఫార్ములా ఉన్నదాన్ని లాగరిథమిక్ ఫార్ములాకి ఇలా మారుస్తాం. ఏ పవర్ 10th క్లాస్లో ఉంది ఈ ఫార్ములా, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనుకో. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి లాగ్ అప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ టు ద బేస్ ఏ. సేమ్ ఫార్ములా దీనికి అప్లై చేయండి. చేస్తే ఇది పవర్లో ఉన్నది -3 ప్లస్ 2 log x బేస్ 10 ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 10 స్క్వేర్. ఇక్కడ ఉన్న బేస్ ఇక్కడికి వస్తుంది. -3 ప్లస్ 2 log x బేస్ 10 ఇజ్ ఈక్వల్ టు 2 log 10 బేస్ ఎక్స్. 2 log 10 బేస్ ఎక్స్ అవుతుంది. ఈ 2 log x బేస్ 10 అది తీసుకెళ్ళాను. -3 ఈజ్ ఈక్వల్ టు 2 log 10 బేస్ ఎక్స్ మైనస్ 2 log x బేస్ 10. 2 log x బేస్ 10. రెండింటిలో 2 కామన్ తీసి -3 ఈజ్ ఈక్వల్ 2 కామన్ తీస్తే log 10 బేస్ ఎక్స్ మైనస్ log x బేస్ 10. ఇక్కడ log 10 బేస్ ఎక్స్ మైనస్ log x బేస్ 10. అయితే మనకి ఇక్కడ log 10 బేస్ ఎక్స్ మైనస్ log x బేస్ 10 వచ్చింది కదా నాన్న. log 10 బేస్ ఎక్స్ మైనస్ log x బేస్ 10. అయితే ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకురావడానికి log x బేస్ 10, log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు y అనుకున్నాను. పుట్ log x బేస్ 10ని మనం y అనుకున్నాం. log x బేస్ 10ని y అనుకుంటే log 10 బేస్ ఎక్స్ ఏమవుతుందన్నా 1/y అవుతుంది. log x బేస్ 10 y అనుకున్నాం. log 10 బేస్ ఎక్స్ రివర్స్ చేస్తే 1/y. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. -3 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ log 10 బేస్ ఎక్స్, log 10 బేస్ ఎక్స్ 1/y మైనస్ y. -3 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ y ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ y స్క్వేర్. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే -3y ఇది ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే -2y స్క్వేర్. ఈ -2y స్క్వేర్ వస్తే +2y స్క్వేర్ -3y -2 ఈక్వల్ టు 0. ఓకేనా? దానికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? y -2 ఒక ఫ్యాక్టర్ అయితే 2y + 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 0కి ఈక్వల్ చేయండి. y -2 ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ టు 2. 2y + 1 ఈక్వల్ 0, 2y ఈజ్ ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ టు -1/2. y ఈక్వల్ టు -1/2 అయింది. ఓకేనా? ఇక్కడ వాల్యూ తీసుకో. ఇక్కడ బట్ log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు y అనుకున్నాము. y ఎంత వచ్చింది? 2 వచ్చిందన్న. log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ 2. లాగ్ రిమూవ్ చేసాం అనుకున్నాను. లాగ్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్, x ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 100 ఒక వాల్యూ. అలా కాకుండా ఇంకోటి ఉంది కదా మనకి, log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు తీసుకో -1/2 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ 10 టు ది పవర్ ఆఫ్ -1/2. x ఈజ్ ఈక్వల్ 10 టు ది పవర్ ఆఫ్ -1/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/√10. x ఈజ్ ఈక్వల్ టు 1/√10 అవుద్ది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 100 అవ్వచ్చు, లేదా x ఈజ్ ఈక్వల్ టు 1/√10.
మైనస్ ఉంది కాబట్టి 1 అవుద్ది, పవర్లో హాఫ్ ఉంది కాబట్టి √10. 1/√10 అన్నా లేకపోతే 100 అన్నా. ఓకేనా? The P1 sum వచ్చేసరికి సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ x plus a whole to the power of n. ఈ యొక్క ఎక్స్పాన్షన్లో x plus a whole to the power of n ఎక్స్పాన్షన్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ ఇచ్చాడు నాన్న, రెస్పెక్టివ్లీ 240, 720, 1080, 1080. దెన్ ఫైండ్ xan వాల్యూస్ మనం ఫైండింగ్ చేయాలి. ఈ యొక్క ఎక్స్పాన్షన్ ఇచ్చినట్టు సెకండ్ టర్మ్, సెకండ్ అంటే మనం T2 రాస్తాం, ఇక్కడ 1 + 1 రాస్తాం. NCR, R అంటే ఎంతనా 1, ఇక్కడ x to the power of n minus r, r means 1 into y to the power of 1. అలాగా T2 plus 1 is equal to NC2 x to the power of n minus 2 y to the power of x plus T4 T3 plus 1 NC3 x to the power of n minus 3 y to the power of 3 నా. ఓకేనా? అయితే ఈ టర్మ్స్ ఇచ్చాడు. ఈ టర్మ్ వచ్చేసరికి 240, ఇది 720, ఇది వచ్చేసరికి 1080. వీటిని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి ఈ యొక్క ఎక్స్ వాల్యూ, ఏ వాల్యూ, ఎన్ వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేద్దాం. ఇది బిగ్ నెంబర్ కాబట్టి ఇది ఇది వేద్దాం అన్నమాట. ఇది 1, ఇది 2, ఇది 3. ఓకేనా? ఫస్ట్ 2/1. సెకండ్ అంటే ఇది నాన్న NC2 into x to the power n minus 2 into y to the power 2 by NC1 into x to the power n minus 1 into y equal to 720/240. నువ్వు ఎలా చేసినా వస్తాయి, నువ్వు ఎలా చేసుకున్నా సరే, 2/1 వేసినా, 1/2 వేసినా ఏం లేదు. ఈ 3 కూడా ఈక్వేషన్స్. ఏ 2 సాల్వ్ చేస్తే ఈ 2 సాల్వ్ చేయి, తర్వాత ఈ 2 సాల్వ్ చేయి, తర్వాత ఈ 2 సాల్వ్ చేయి. వచ్చినటువంటి ఈ 2 సాల్వ్ చేస్తే 4th వస్తుంది, ఈ 2 సాల్వ్ చేస్తే 5th, ఈ 2 సాల్వ్ 6th. వాటిని ఉపయోగించుకుని నీ వాల్యూ ఏంటంటే నీ యొక్క డెస్టినేషన్ ఎక్స్ వాల్యూ, ఏ వాల్యూ, ఎన్ వాల్యూ ఫైండింగ్ చేయాలి. ఓకేనా? ఆ వాల్యూస్ ఫైండింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి NC2 అని ఉంది. NC2 అంటే ఏం రాస్తాం మన? NC2 అంటే NC2 కదా మనకు అక్కడ ఉంది. NC1, NC2. NC2, NC1 ఉంది. NC2 వాల్యూ, NC1 వాల్యూ. NC2 అంటే 2 టైమ్స్ రాయాలి కదా, n into n minus 1. ఓకేనా? n minus 1 factorial, n into n minus 1, n into n minus 1. ఓకేనా? 2/1 చేసాం కదా. ఇక్కడ y అంటే మనకి చూడండి, y అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? x plus a అన్నాడు. ఫస్ట్ x ఇచ్చాడు, x టర్మ్ రాసాము. సెకండ్ మనకి a అన్నాడు కదా, ఏ టర్మ్ మార్చండి. ఇది మనం ఫార్ములాలో y రాసేసుకున్నాము, ఇక్కడ ఏ మార్చండి అన్న. ఓకేనా? ఏ మారిస్తే NC2 అన్నారు అంటే n into n minus 1/2 into 1 by NC1. NC1 అంటే n ఒకసారి రాయాలి, 1 ఒక డినామినేటర్లో ఉంది, ఇంటూ n రాద్దాం. NC1 n రాసాం, బై 1 ప్రాబ్లం లేదు, 1 కాబట్టి. ఇంటూ x to the power n minus 2, ఈ 2 పైకి తీసుకురా, -n + 1 అవుద్ది. ఏ క్యాన్సిల్ అవుద్ది, ఇంటూ ఏ వచ్చింది. ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. ఈ n క్యాన్సిల్ అని ఇక్కడ, -n + n క్యాన్సిల్ ఇక్కడ n minus 1/2 మిగిలింది ఇక్కడ. ఓకేనా? n minus 1/2. ఇక్కడ x power -2 + 1 అంటే -1 అంటే 1/x వచ్చింది ఇక్కడ, ఇంటూ a ఇది ఈక్వల్ టు 3 నాన్న. n minus 1/2 into 1/x into a is equal to 3. a/x is equal to ఈ 2 పైకి వెళ్తే 6 అవుద్ది, n minus 1 కిందకు వస్తుంది. a/x is equal to 6/3
n-1 ఆల్రెడీ 3 అయిపోయినాయి కాబట్టి దీన్ని 4th వన్ అనుకో. ఓకేనా, దాన్ని 4th వన్ a/x = 6/n-1 4th వన్. ఓకేనా, ఇప్పుడు మనం 2/1 చేసాం కదా, ఈసారి 3/2 చేయండి. 3/2 మూడోది ఏంటన్నా nc3 అంటే x⁴n-3 × a⁴3/nc2 × x⁴n-2 a⁴2 is equal to 1080/720. ఓకేనా, ఈ 720 అంటే మనకి ఇక్కడ 3/2 వస్తుంది. nc3 అంటే n × n-1 × n-2 by 3 × 2 × 1 into nc2 అంటే 2 × 1/n × n-2 నాన్న. x⁴n-3 -n +2 ఈ రెండు పైకి తీసుకొచ్చాం, -n అవుద్ది +2 అవుద్ది ఇంటూ ఏ మిగులుద్ది. ఎందుకని 2 పైకి వస్తే 3 - 2 ఏ మిగులుద్ది. ఇది వచ్చేసరికి 3/2 మనకి 3/2 నాన్న. 360 టేబుల్ 2 times, 360 టేబుల్ 3 times. ఓకేనా, అది 3/2 వచ్చింది. ఇందులో నుంచి ఎక్కడెక్కడ సింప్లిఫికేషన్ 2 × 1 2 × 1 క్యాన్సిల్, n × n-1 కదా, n × n-1 n × n-1 క్యాన్సిల్. ఇంకేం మిగిలిందని ఇక్కడ n-2/3 మిగిలింది. n-2/3 ఇక్కడ n-2/3 మిగిలింది. n-2/3 ఇక్కడ n మిగిలింది. ఇక్కడ వచ్చేసరికి -n + n క్యాన్సిల్ చేసాం. x⁻−3 + 2 అంటే 1/x మిగిలింది ఇంటూ ఏ మిగిలింది is equal to 3/2. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి a/x = రాసామనుకో, ఈ 3 అన్న అటు వెళ్ళిద్ది, 9 అన్న అవుద్ది. 3 3s 9 n 9n అన్న. ఇది కిందకు వస్తుంది, కిందకు వస్తే 2n - 4 ఇది వచ్చేసరికి 5వది. ఇది a/x రాసాం. ఓకేనా, ఇది a/x. ఆల్రెడీ 4th మనకి a/x వచ్చింది. ఆ రెండు ఈక్వల్ చేద్దాం. ఓకేనా, a/x రెండు ఈక్వల్ చేయి. a/x ఈక్వల్ చేస్తే నీకు అక్కడ కొన్ని వాల్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఈక్వల్ 4 and 5. 4th ఈక్వేషన్ మనం ఏం చెప్పుకున్నాం, a/x = 4th ఈక్వేషన్ వచ్చేసరికి a/x = 6/n-1. ఇప్పుడు వచ్చింది a/x = 9n/2n-4. ఇది a/x, ఇది a/x కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసుకో. 6/n-1 = 9n కదా, 9n/2n-4 నాన్న. అన్నీ అనలే ఉన్నాయి. ఇది సింప్లిఫై చేయి. 12n - 24 is equal to 9n² - 9n. 9n² - 9n plus 12n minus 24 equal to 0. 9n² plus 3n minus 24 equal to 3 table కొట్టే. 3n² plus n minus 8 equal to 0. ఓకేనా, ఆ విధంగా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. 6/n-1 2/n-4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఎందుకు 24 కదా, 24 మనకి 1 రావాలి. 3n² మనకి క్యాన్సిల్ చేసేటప్పుడు నాన్న n కూడా క్యాన్సిల్ అయిపోద్ది. మనం ఇక్కడ 9n రాసాం. సార్ చూడండి, ఆ ప్రీవియస్ స్టెప్స్ ఇక్కడ 9n ఉంది కదా, n కూడా క్యాన్సిల్ అయిపోతుంది. n ఉండదు ఇక్కడ.
ఓకేనా? ఇప్పుడు మనకి క్రాస్ మల్టీ చేయండి. ఇప్పుడు 12n మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 9n మైనస్ 9. 12n మైనస్ 9n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 ప్లస్ 24. 12 నుంచి 9n తీసేస్తే 3n. 24లోంచి 9 తీస్తే 15 అనేది ఈక్వల్ టు 15/3 అనేది ఈక్వల్ టు 5 వచ్చింది. ఓకేనా? n వాల్యూ మనకి 5 వచ్చింది. n వాల్యూ మనకి 5 వచ్చింది కాబట్టి n వాల్యూ 5 వచ్చింది కదా. n వాల్యూ 5 వచ్చిందంటే ఇంకా మనం ఏం కనుక్కోవాలి? అక్కడ x వాల్యూ ఏ వాల్యూ ఫైండింగ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెబుతుందని మనకి a/x ఈజ్ ఈక్వల్ టు 6/n - 1. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా? ఫ్రమ్ 1 a/x ఈజ్ ఈక్వల్ టు 6/n - 1. అయితే n వాల్యూ 5 దీంట్లో రాయనా. a/x ఈజ్ ఈక్వల్ టు 6/5 - 1. a/x ఈజ్ ఈక్వల్ టు 6/4 అంటే 3/2 వస్తుంది. a/x ఈజ్ ఈక్వల్ టు 3/2. a ఈజ్ ఈక్వల్ టు 3x/2. ఇది ఏ వాల్యూ, ఈ రెండు n వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది అన్న. n వాల్యూ ఏ వాల్యూ ఉపయోగించుకుని మనం x వాల్యూ ఫైండింగ్ చేస్తే మనకి 3 వాల్యూస్ వచ్చినట్టు అవుతుంది. అయితే మనకి ఇక్కడ టర్మ్స్ ఇచ్చాడు కదా. 5c1 ఫార్ములా వేద్దాం. n వాల్యూ 5 వచ్చింది కదా. టీ సెకండ్ ఏం చెప్పాం మనం? టీ సెకండ్ టర్మ్ రాసాము 1 + 1 ఈజ్ ఈక్వల్ టు NCR. r అంటే 1, x to the power of n minus r అంటే 1, y అంటే a to the power of r అంటే 1 కదా. దీంట్లో మనకి వచ్చేసరికి ఈ టర్మ్ ఎంత ఇచ్చాడు? 240కి ఈక్వల్ చేద్దాం. n అంటే మనకి వాల్యూ 5 ఇచ్చాడు అన్న. 5c1 x to the power of 5 - 1 అంటే 4, a to the power of 1 ఈక్వల్ టు ఎంత అనేది ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 240. ఓకేనా? 5c1 అంటే 5 వస్తుంది. x వాల్యూ ఇచ్చారా? లేదు మనకి. x to the power of 4. ఏ వాల్యూ తెలుసు మనకి? 3x/2. 3x/2 ఈజ్ ఈక్వల్ టు 240. ఓకేనా? అయితే x ఇంటూ x to the power of 5 అవుద్ది. ఈక్వల్ టు ఈ 2 అటు వెళ్ళొద్దు నాన్న. 240 ఇంటూ 2/5 ఇంటూ 3 కిందకు వస్తుంది. 5 ఇంటూ 3. ఓకే. అప్పుడు మనకి x వాల్యూ కనుక్కోవడానికి అవకాశం ఉంది. చూడండి, x to the power of 5 ఈజ్ ఈక్వల్ టు ఈ 3 టేబుల్ దీంట్లో మనకి 80 టైమ్స్ పోద్ది. 8 3s are 24 కదా. తర్వాత ఈ 5 టేబుల్ దీనిలో 16 టైమ్స్ పోద్ది. 16 2s 32. అంటే x to the power of 5 ఈజ్ ఈక్వల్ 2 to the power of 5. x ఈజ్ ఈక్వల్ టు మనకి 2 రాసుకోవచ్చు నాన్న. x ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకి n ఈజ్ ఈక్వల్ టు ఇందాక 5 వచ్చింది. a ఈజ్ ఈక్వల్ టు ఏమో 3/2x రాసుకున్నాం. ఇప్పుడు x వాల్యూ మనకి 2 వచ్చింది. ఇక్కడ ఈ 2 తీసుకొచ్చింది ఇట్లా సబ్స్టిట్యూట్ చేయి. a ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 2. 2 2 క్యాన్సిల్. a ఈజ్ ఈక్వల్ టు 3. therefore a ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 2 and n ఈజ్ ఈక్వల్ టు 5. 3 2 5. x వాల్యూ 5 నాన్న. x వాల్యూ 2, a వాల్యూ 3, n వాల్యూ 5. ఓకేనా? ఓకేనా? ఈ సమ్ ఫైండ్ ద IP2 సమ్ ఫైండ్ ద మిడిల్ టర్మ్స్. ఈ యొక్క ఎక్స్పాన్షన్లో మనకి మిడిల్ టర్మ్స్ కావాలి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే పవర్ ఎంత ఉంది అన్న? 7 ఉంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఈజ్ 7 + 1 ఈజ్ ఈక్వల్ టు 8 వస్తే నాన్న. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఈ 7 + 1 8 టర్మ్స్ వస్తాయి. టోటల్గా మనకి 8 టర్మ్స్.
ఎయిట్ టర్మ్స్ వచ్చినప్పుడు మిడిల్ టర్మ్స్ చూడండి, మనకి మిడిల్ టర్మ్ ఇటు 4 పోయినాయి కాబట్టి మధ్యలో ఉన్నటువంటి 4th 5th టర్మ్స్ మిడిల్ టర్మ్స్ అవుతున్నాను. Now middle terms are 2. Middle terms are 4th and 5th. 4th and 5th terms middle terms అవుతున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం T4 కట్టాలనుకో, T3 + 1 = 7CR 3 into 3x⁻7 - 3 x³/6 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేయను. x³/6 దిస్ ఈజ్ ద 4th టర్మ్. ఇది సింప్లిఫై చేసేసుకో. 7C3 into 3x⁴ into క్యూబ్ ఉంది కాబట్టి మనకి మైనస్ వస్తుంది. ఇక్కడ క్యూబ్ ఉంది, హోల్ క్యూబ్ అంటే x⁻3 3s 9 ఇది 6³ అంటే 6 36 36 ఎంత రానా? 6 36 6 18 216. ఓకేనా? 7C3 అయితే మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. 7C3 వాల్యూ 7 into 6 into 5/3 into 2 into 1 నాన్న. ఇది వచ్చేసరికి ఇక్కడ 3⁴ into x⁴ into x⁹ ఇది ఇక్కడ 216 కదా ఉంది. 6³ అంటే 216 రాసేది. ఇది ఇందులో 2 times ఈ 2 ఇందులో క్యాన్సిల్ అవుతుంది అన్న. ఓకేనా? x⁻13 వస్తుంది కోషంట్. మొత్తం సింప్లిఫై చేస్తే -105/8 into x⁻9 13 అన్న. 4 + 9 13 వస్తుంది. ఓకేనా? ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి 105/8 into x⁻13. ఇది 4th టర్మ్. నెక్స్ట్ వచ్చేసరికి 5th టర్మ్. T5 = T4 + 1 = 7C4 3x⁻7 - 4 అంటే 3 -x³/6 into 4. ఓకేనా? ఇది సింప్లిఫై చేసుకుంటే నీకు 7C4 అంటే ఎలా రాస్తావు? 7 into 6 into 5 into 4/4 into 3 into 2 into 1 into 3³ into x³. ఇది కూడా పవర్ 4 ఉంది కదా, ప్లస్ వస్తుంది. ఓకేనా? x⁻12/6⁴. ఇక్కడ పవర్లో 4 ఉంది కదా కాబట్టి మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతున్నాను. ఈ వాల్యూ వచ్చేసి సింప్లిఫై చేస్తే 35/48 into x⁻3 + 12 15. ఇది సింప్లిఫై చేసేసుకోండి. 4 క్యాన్సిల్, ఇందులో 2 క్యాన్సిల్. ఓకేనా? 7 5s 35 వచ్చింది. ఇంకా మిగిలింది ఇక్కడ 3³ అంటే ఇక్కడ మనకి 27 వస్తుంది. 6⁴ అంటే 6ని 4 times మల్టిప్లై చేయండి. 6ని 4 times. లేదు ఇంకా మీకు ఈజీగా కావాలంటే, ఇంకా ఈజీగా రావాలనుకున్నాను, 3 into 3 into 3/6 into 6 into 6 into 6 into 6 వేసింది. ఇందులో 2 times 2 times 2 times 2 times 2 2s 4 4 2s 8 8 6 are 48. ఓకేనా? ఆ విధంగా సరే ఈజీగా థింక్ ఎలాగా అవుద్దని. ఇది మనకి 5th టర్మ్ 4th టర్మ్. ఓకేనా? ఫైండ్ మిడిల్ టర్మ్. దీంట్లో మనకి మిడిల్ టర్మ్ కనుక ఉన్నాడు. ఈ ఎక్స్పాన్షన్ పవర్ వచ్చేసరికి 20 ఉంది నాన్న. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్
number of terms after expansion. 20 plus 1 is equal to 21. Number of terms after expansion 21 terms వస్తాయి. 21 టర్మ్స్ వచ్చినాయి అంటే మనకి మిడిల్ టర్మ్ ఎంత అవుతుందన్నా ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి 1 to 10 వెళ్ళిపోతుందా, ఇక్కడ 11 మధ్యలో ఉంటుంది, 12 to 21. ఇక్కడ నుంచి 10 ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ 10 ఉంటాయి. 10 plus 10 ఇది ఒకటి 1 అంటే 11th టర్మ్ మనకి మిడిల్ టర్మ్ అవుతుంది. 11th టర్మ్ అబ్జర్వ్ చేశారు నాన్న, 11th టర్మ్ మనకి మిడిల్ టర్మ్ అవుతుంది. ఆ మిడిల్ టర్మ్ కనుకోవడానికి కూడా ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు కదా నాన్న, మిడిల్ టర్మ్ ఇలాగే చేయొచ్చు, లేదా వాడు ఇచ్చిన దాన్ని బట్టి అయినా మనం చేసుకోవచ్చు. మిడిల్ టర్మ్ ఇది ఈక్వల్ టు n/2 + 1 అని ఇచ్చాడు నాకు ఫార్ములా. 20/2 + 1 10/2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 11th టర్మ్ మిడిల్ టర్మ్. T11 is equal to T10 plus 1 is equal to 20C10 into 3/x³ whole to the power of 10 into 5x to the power of 4 whole to the power of 10. That is the middle term. This simplifies it. 20C10 into 3 to the power of 10 by x to the power of 30 into 5 to the power of 10 into x to the power of 40. 20C10 into, okay, 30 బదులు 10 times ఉంది. 3 power 10 into 5 to the power of 10 into x to the power of 10. ఈ మన రెండు 315s రెండింటికి పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా. 20C10 into 15 to the power of 10 into x to the power of 10. This is the middle term. The quotient of x and x power 1 ఉన్నట్టు నాన్న. Quotient of x power 1 ఉన్నట్టు x power 1 is 270 అయితే in the expansion. ఈ ఎక్స్పాన్షన్లో మనకి జనరల్ టర్మ్ రాయినా, జనరల్ టర్మ్ వచ్చేసరికి T capital R నాన్న. T small r plus 1 is equal to 5CR NCR x to the power of n minus r into y to the power of r. T small r plus 1 is equal to 5CR x అంటే x square 5 minus r y అంటే k by x all to the power of r. ఓకే, ఇది జనరల్ టర్మ్. మనకు కావాల్సిన కోషెంట్ ఆఫ్ x. కోషెంట్ ఆఫ్ x కదా కావాల్సింది. అంటే ఎక్స్ పవర్ ఎంత ఉన్నట్టు నాన్న 1 ఉంది. ఎక్స్ పవర్ 1 ఉంది. ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 ఉన్నట్టే కదా. కాబట్టి మనం ఎక్స్ పవర్ 1కి ఈక్వల్ చేయడం. దీంట్లో ఉన్న ఎక్స్లన్నిటిని ఎక్స్ పవర్ 1కి ఈక్వల్ చేయండి. అంటే 5CR ఇంటూ ఎక్స్ టు ది పవర్ 2 5s 10 minus 2r. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది k to the power r. పైకి తీసుకొస్తే x to the power minus r is equal to x to the power 1 అవుతున్నాను. ఓకేనా, ఇక్కడ వదిలే 5CR ఇంటూ x to the power 10 minus 2r 10 minus 3r వేసి, ఎందుకని minus 2r minus r ఇంటూ k to the power r. ఇందులో ఉన్నటువంటి x మాత్రమే తీసుకో. x to the power of 10 minus 3r is equal to x to the power 1. x మాత్రాన్ని ఈక్వల్ చేయి. అంటే 10 minus 3r is equal to 1. ఈ 3r అటు ఈ 1 ఇటు వస్తుంది. 10 minus 1 is equal to 3r. 3r is equal to 9. r is equal to 9/3. r is equal to 3 వచ్చింది. ఆ 3 వాల్యూ ఇటు సబ్స్టిట్యూట్ చేయి. Quotient of x is 5C3 into x to the power of 10 minus 3 into 3 into k to the power of r అంటే 3 నాన్న. 5C3 into x 10 minus 9 అంటే x k³ వచ్చింది. అయితే మనకి ఆ టర్మ్ ఎంత ఇచ్చాడు నాన్న,
ఈ టర్మ్ ఎంత ఇచ్చాడు 5c3 ఇంటూ x ఇంటూ k క్యూబ్ ఎంత ఇచ్చాడు 270 ఇచ్చాడు. 5c3 అంటే ఎంత మనకి 5c3 అంటే కోషెంట్ మన కోషెంట్ రాసేటప్పుడు ఎక్స్ రాయవసరం, మనం ఓన్లీ కోషెంట్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఎక్స్ కోషెంట్ ఈ రెండు కదా. 5c3 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 k క్యూబ్ ఈక్వల్ టు 270 నాన్న. 3 క్యాన్సిల్ 2 క్యాన్సిల్ 10 k క్యూబ్ ఈక్వల్ టు 270/10 k క్యూబ్ ఈక్వల్ 27 k క్యూబ్ ఈక్వల్ టు 3 క్యూబ్ k ఈక్వల్ టు 3 నాన్న. కోషెంట్ అన్నాడు కాబట్టి ఎక్స్ కోషెంట్ ఇక్కడ 5c3 k క్యూబ్ వచ్చింది, దానికి ఈక్వల్ చేసుకుంటే మనకి ఆ సమ్ అయిపోతుంది. ఇక్కడ ఫైండ్ ద ఇండిపెండెంట్ టర్మ్. ఇండిపెండెంట్ అంటే ఎక్స్ లేని టర్మ్ కనుక్కోవాలన్న. ఒకవేళ నాన్న వితౌట్ ఎక్స్ టర్మ్, ఇండిపెండెంట్ అంటే వితౌట్ ఎక్స్ టర్మ్, వితౌట్ ఎక్స్ టర్మ్, ఎక్స్ టర్మ్ లేని పదాన్ని మనం కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ మనం జనరల్ టర్మ్ రాసుకోవాలి. టీ క్యాపిటల్ R ఈక్వల్ TR + 1 ఈక్వల్ టు NCR ఇంటూ x to the power of n minus r y to the power of r. ఓకేనా. దాంట్లో టీ జనరల్ టర్మ్ 20 + 1 r + 1 రాస్తాం. ఈక్వల్ n అంటే 20 CR, x అంటే నాన్న 2x to the power of 1/2 to the power of 20 minus r, y అంటే -3x to the power of -1/3 to the power of r. ఓకేనా. now independent term means x to the power 0 అని. ఓకేనా. x to the power 0 ఇండిపెండెంట్ అంటే x ఉండకూడదు. అంటే x ప్లేస్లో మనం x పవర్ 0 అంటే 1 కదా, x ఉండదు అక్కడ. ఇందాక x టర్మ్ అన్నాడు కాబట్టి x కోషెంట్ అన్నాడు, x పవర్ 1 రాసాం. ఇప్పుడు x పవర్ 0కి ఇందులో ఉన్నాడంటే x అన్ని ఒకసారి తీసుకొచ్చి x పవర్ 0కి ఈక్వల్ చేయండి. ఓకేనా. ఇందులో ఉన్న ఎక్స్లో 20 CR 2 to the power of 20 minus r x to the power 10 minus r/2. ఓకేనా. -3 to the power of r x to the power -r/3 వస్తుంది. now 20 CR 2 to the power of -20 minus r -3 to the power of r into x to the power ఇక్కడ 10 minus r/2 ఇక్కడ -r/3. x to the power 10 minus r/2 -r/3. ఇది మనం ఓన్లీ x లేని పదానికి ఇండిపెండెంట్ దానికి ఈక్వల్ చేయాలి. 10 minus r/2 r/3 is equal to 0 నాన్న. 6 LCM తీసుకుంటే 60 minus 3r minus 2r equal to 0. 60 minus 5r is equal to 0. 5r is equal to 60. r is equal to 60/5. r is equal to 12 వచ్చింది అన్న. r is equal to 12. r వాల్యూ 12 వచ్చింది. r వాల్యూని 12 తీసుకెళ్ళి మనం దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి r వాల్యూ 12 వచ్చింది కదా. ఈ r వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి అడిగిన దానికి ఆన్సర్ వస్తుంది అన్న. 20 CR కదా, 20 C12 అంటూ 2 to the power of 20 minus 12 minus 3 to the power of 12 into x to the power of ఇది 10 minus 6 minus 2 నాన్న. అంతేనా. 10 minus 12 కదా, 12 and 6 ఇది 4 వస్తుంది. అయితే 20 C12 2 to the power of 8 into -3 to the power of 12 into 10 minus 10. ఓకేనా. 20 C12 into 2 to the power of 8 into -2 to the power of 12 0. ఓకేనా. ఇక్కడ పవర్ 12 ఉంది కాబట్టి మైనస్ ఏమైపోద్ది, ప్లస్ అవుతుంది. 20 C12 into 2 to the power of 8 into 3 to the power of 12. ఓకేనా. ఆ విధంగా మనం అసమ్ చేయొచ్చు.
Sum of the quotients of x to the power of m, x to the power of m minus 3, x to the power of m minus 6. ఈ యొక్క ఎక్స్పాన్షన్లో మనకి x మైనస్ 3/x స్క్వేర్, x మైనస్ 3/x స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ m. దీని ఎక్స్పాన్షన్లో మనకి x టు ది పవర్ ఆఫ్ m, x టు ది పవర్ ఆఫ్ m minus 3, x టు ది పవర్ ఆఫ్ m minus 6 వస్తాయి. వాటి యొక్క కోషెంట్స్ అన్న సమ్ ఆఫ్ దీస్ కోషెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 559. ఓకేనా? అయితే ఫైండ్ ద కోషెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అనుకోమన్నారు నేను. ఫైండ్ ద కోషెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ముందు అసలు దీని ఎక్స్పాన్షన్ చూడండి. దీనికి ఎక్స్ మైనస్ 3/x స్క్వేర్ హోల్ పవర్ m కదా, అంటే MC0 దగ్గర స్టార్ట్ అవుతుంది. MC0 x to the power of m ప్లస్ MC1 ఇంటూ x to the power of m minus 1 ఇంటూ minus 3/x స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1. ఓకేనా? ప్లస్ MC2 ఇంటూ x to the power of m minus 2 into minus 3/x square whole to the power of 2 etc. ఇలా టర్మ్స్ ఉంటాయినా. దీన్ని సింపుల్గా చేద్దాం. MC0 అంటే m వస్తుంది, x to the power of m. MC1 అంటే నాన్న MC0 అంటే మనకి MC0 అంటే ఎంగా వచ్చేది. MC0 అంటే 1 వస్తుంది. 1 ఇంటూ MC1 అంటే m వస్తుంది, x to the power of m minus 1. ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3/x స్క్వేర్ వచ్చింది. ఓకేనా? ప్లస్ MC2 అంటే m ఇంటూ minus 1/2 ఇంటూ 1 ఇంటూ x to the power of m minus 2 ఇంటూ స్క్వేర్ అయిపోతుంది కదా నాన్న, 9/x to the power of 4 ప్లస్ ఎట్సెట్రా. ఓకేనా? మనం ఏమిటికి నాన్న x to the power of m అంటే ఇది x to the power of m కోషెంట్ ఇక్కడ 1, x to the power of m minus 3 మనం సింప్లిఫై చేస్తే అది వస్తుంది నాన్న. 1 ఇంటూ x to the power of m మైనస్ m ఇంటూ x to the power of ఇది బయటకు వస్తే m minus 3m అవుద్ది, ప్లస్ m ఇంటూ m minus 1/2 ఇంటూ ఇది పైకి వచ్చింది అనుకున్నానా, 9 ఇంటూ x to the power m minus 2 minus 4 m minus 6 ప్లస్ ఎట్సెట్రా ఉంటాయి కదా టర్మ్స్. ఇంకా 1 ఇంటూ x to the power of m minus 3m ఇంటూ x to the power of m minus 3 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి x to the power of 9/2 ఇంటూ m ఇంటూ m minus 1 ఇంటూ x to the power of m minus 6 ప్లస్ ఎట్సెట్రా. ఇవి మనం అడిగిన టర్మ్స్ ఇవి. వాటి యొక్క కోషెంట్స్ 1 minus 3 9/2 m ఇంటూ m minus 1. ఓకేనా? వాటి యొక్క కోషెంట్స్ అయ్యి సమ్ ఆఫ్ ద కోషెంట్ x to the power of m కోషెంట్ ఇక్కడ 1, x to the power of m minus 3 కోషెంట్ minus 3m, x to the power of m minus 6 quotient 9/2 into m into m minus 1. 9/2 into m into m minus 1. వాటి యొక్క quotients మనం యాడ్ చేసి 559కి ఈక్వల్ చేయాలి. 1 minus 3m plus 9/2 into m into m minus 1 is equal to 559. వాటి యొక్క quotients 1 minus 3m plus 9/2 into m into m minus 1 equal to 559. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి m వాల్యూ వస్తుంది. టర్మ్స్ రాసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. 2 LCM తీసుకున్నాం అనుకున్నా, 2 minus 6m ప్లస్ 9 ఇంటూ m స్క్వేర్ మైనస్ m ఈక్వల్ టు 2 తీసుకున్నాం కాబట్టి 559 ఇంటూ 2 వస్తుంది అక్కడ. ఓకేనా? 559 ఇంటూ 2 వచ్చేసరికి దాని తర్వాత సింపుల్గా చేద్దాం. 2 minus 6m ప్లస్ 9m స్క్వేర్ మైనస్ 9m ఇది ఈక్వల్ టు 2తో మళ్ళీ అయితే 118 వచ్చిందండి. 9m స్క్వేర్ మైనస్ 9m మైనస్ 15m ప్లస్ 2 minus 118 is equal to 0. 9m square minus 15m minus 118 తీసేస్తే ఎంత అది
అది మనకి తీసేస్తే 1 1 1 6 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ మొత్తంలో 3 టేబుల్ క్యాన్సిల్ చేసాను. ఈ మొత్తంలో మనకి ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 3 టేబుల్ క్యాన్సిల్ చేసాను. 3m² మైనస్ 5m మైనస్ 3 టేబుల్ క్యాన్సిల్ అయితే దీనిలో 3 టైమ్స్ 3 is 9. 9 పోతే 7 2 2 3 3 is 9. 9 పోతే 2 ఉంది 21 7 3 is 21 2 3 6. ఓకేనా? దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయండి. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయడం వల్ల మనకి m is equal to m 3m plus 12 and m minus 12 వస్తుంది. 3m plus 31 into ఇది మనకి ఫ్రాక్షన్ ఫార్మ్ వస్తుంది. m is equal to minus 31/3 or m is equal to 12. ఇది మనం నెగ్లెక్ట్ చేస్తాం. m is equal to 12ని తీసుకుంటాం. ఓకేనా? m is equal to 12 తీసుకున్నాం. m is equal to 12 తీసుకుంటే మనకు కావాల్సింది ఇక్కడ ఏంటన్నా జనరల్ టర్మ్ రాసి మళ్ళీ మనకి జనరల్ టర్మ్ ఏమవుతుంది? టీ క్యాపిటల్ R is equal to r plus 1 is equal to 12CR into m value 12 కదా, 12CR into x to the power of 12 minus r into minus 3/x² whole to the power of r. ఓకేనా? మనకు కనుకోవాల్సింది ఎక్స్కి కోషియంట్. ఫైండ్ ఎక్స్కి కోషియంట్ అన్నాడు కదా, 12CR into x to the power of 12 minus r into x to the power of minus 4 into minus 3 to the power of r. minus 3 to the power of r ఈ x to the power 2 కదా, 2 వస్తే పైకి 2r కదా, minus 2r అవుతుంది. ఓకేనా? 12CR into x to the power of 12 minus 3r into minus 3 to the power of r. మనకు కావాల్సింది కోషియంట్ ఆఫ్ x క్యూబ్. కోషియంట్ ఆఫ్ x క్యూబ్ కావాలి. కాబట్టి x to the power of 12 minus 3r is equal to x3. 12 minus 3r is equal to 3 నాన్న. 12 minus 3 is equal to 3r. ఓకేనా? 12 minus 3r is equal to 3r. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 9 is equal to 3r. r is equal to 9/3. r is equal to 3 వచ్చింది. ఈ r వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో రాసాను నేను. ఈ క్యాపిటల్ R is equal to 3 plus 1 is equal to 12C3 x to the power of 12 minus 3 x to the power of x² into 3. దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 12C3 ఇది x to the power of 9 12 minus 3 ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి minus 3 cube into x to the power of 5 వస్తే minus 6 అవుతుంది. 12C3 into minus 3 whole to the power of 3 into x to the 9 minus 3 అంటే cube. Now x cube quotient is 12C3 minus 3 power 3 నాన్న. 12C3 minus 3 power 3. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ వచ్చేసరికి 5940x³ అని ఇచ్చాడు. ఈ 12C3 into minus 3 whole సింప్లిఫై చేస్తే 5940 వస్తుంది. దట్ ఈస్ ద కోషియంట్ ఆఫ్ x³ ఇక్కడ P4 సమ్ వచ్చేసరికి ద కోషియంట్ ఆఫ్ 5th 6th 7th టర్మ్స్. 5th టర్మ్ కోషియంట్ కావాలి, 6th టర్మ్ కోషియంట్ కావాలి, 7th టర్మ్ కోషియంట్. ఓన్లీ వాంట్ కోషియంట్స్ మాత్రమే కావాలన్న. కోషియంట్స్ ఏమవుతాయి మనకి? 5th టర్మ్ కోషియంట్ ఆఫ్ 5th టర్మ్ ఏమవుతున్నా? కోషియంట్ ఆఫ్ 5th టర్మ్ NC4 అవుతున్నా. కోషియంట్ ఆఫ్ 5th టర్మ్ NC4. కోషియంట్ ఆఫ్ 6th టర్మ్ వచ్చేసరికి NC5. కోషియంట్ ఆఫ్ 7th టర్మ్ వచ్చేసరికి NC6 నా. ఓకే, నాకు ఓన్లీ కోషియంట్స్ ఏమన్నా అడిగింది. NC4 NC5 NC6 కదా కోషియంట్స్. అయితే R in AP అన్నాడు. ఇక్కడ మీకు ఇంకో పాలన తీయాలి. A, B, C R in AP అంటే B is equal to A plus C ఫార్ములా, లేదా 2B is equal to A plus C.
ఈ ఫార్ములాని యూటిలైజ్ చేసుకోవాలి నాన్న. ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏటీలో ఉన్నట్లయితే 2b = a+c కండిషన్ ఉంది మనకి ప్రోగ్రెషన్స్ 10th క్లాస్లో. అదేవిధంగా 5th 6th 7th ఏపీలో ఉన్నాయి అన్నాడు. ఇందులో మిడిల్ టర్మ్ ఇది 2 × NC5 = NC4 + NC6 2 × NC5 = NC4 + NC6 అవుతుంది మనకి. 2 × ఇక్కడ ఇది వచ్చేసరికి NC5 వచ్చేసరికి ఎలా రాస్తాం మనం n⁻n ఇక్కడ n-5 ఫ్యాక్టోరియల్ × 5 ఫ్యాక్టోరియల్ n⁻n-4 ఫ్యాక్టోరియల్ × 4 ఫ్యాక్టోరియల్ n⁻n-6 ఫ్యాక్టోరియల్ × 6 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఈ విధంగా దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమన్నా క్యాన్సిల్ అవుతాయి అనుకోండి. n ఫ్యాక్టోరియల్ ఎక్కడ ఉంది, n ఫ్యాక్టోరియల్ ఎక్కడ కామన్ తీసి n ఫ్యాక్టోరియల్ కొట్టేయచ్చు, అంటే 2y వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి n-6 ఫ్యాక్టోరియల్, ఇది n-4 ఫ్యాక్టోరియల్, ఇది n-5 ఫ్యాక్టోరియల్. మొత్తం మీద మనకి n-4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఉంది, 4 ఫ్యాక్టోరియల్ ఉంది, 6 ఫ్యాక్టోరియల్ ఉంది. అంటే మినిమం 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేయచ్చు. మినిమం 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 5 మిగులుద్ది. అర్థమవుతుందా? ఇక్కడ 4 × 3 × 2 × 1, ఇక్కడ కూడా 4 × 3 × 2 × 1, కాకపోతే ఇక్కడ 6 × 5 కూడా ఉంటుంది, ఇది 5 ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఇది మినిమం n-4, అన్నిట్లో n-4 తీసేస్తే n-5 ఇక్కడ 5 మిగులుద్ది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ వచ్చేసరికి నాన్న 1/n-4 క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? n-4 క్యాన్సిల్ అయిపోయింది, అది క్యాన్సిల్ అయిపోయింది, అంటే 1 ఉంటుంది ఇక్కడ. మొత్తం మీద ఇక్కడ మనకు 1 ఉంటుంది. 1 + 1/, ఇక్కడ వచ్చేసరికి మనం n-4 ఫ్యాక్టోరియల్ తీసాం కాబట్టి ఇక్కడ n-6 × n-5 ఉంటుంది. ఇక్కడ n-4 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మినిమం 4 క్యాన్సిల్ చేసాం కాబట్టి 6 × 5 30 ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 30 ఉంటుంది. 1 + 30 ఉంది టేబుల్. ఓకేనా? టేబుల్ మనకి 30 ఉంది, అంటే మనకి 30. ఒకసారి చూడండి, ఇందాక కొంచెం రాంగ్ చూసాము. వచ్చేసరికి నాన్న దీని తర్వాత వచ్చేసరికి 2 × 2n ఫ్యాక్టోరియల్ n-5 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం నాన్న చూడండి జాగ్రత్తగా. n-5 × n-6 నాన్న అంటే మనకి డౌన్లోకి వెళ్తుంది. n-5 × n-6 ఫ్యాక్టోరియల్, n-6 ఫ్యాక్టోరియల్ రాసి ఆపండి. 5 ఫ్యాక్టోరియల్ 5 × 4 ఫ్యాక్టోరియల్, n-4 అంటే n-4 × n-5 × n-6 ఫ్యాక్టోరియల్ ఆపండి. 4 ఫ్యాక్టోరియల్ n-6 ఫ్యాక్టోరియల్ 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి ఏమేమి క్యాన్సిల్ అవుతాయో చూడండి, జాగ్రత్త చెప్తాను. న్యూమరేటర్లో ఇక్కడ n ఫ్యాక్టోరియల్ కామెంట్ క్యాన్సిల్ అవుతుంది అన్న 2y. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ లీస్ట్గా మనకి ఇక్కడ n-6 ఉంది, ఇక్కడ n-6, ఇక్కడ n-6 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? మిగిలింది n-5. ఇక్కడ వచ్చేసరికి 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది 5, మిగిలింది 5. ఇక్కడ వచ్చేసరికి నాన్న n ఫ్యాక్టోరియల్ పోయింది, n-6 పోయింది, 4 పోయింది, 1/n-4 × n-5 మిగిలింది, ప్లస్ 1/, ఇక్కడ వచ్చేసరికి n-6 ఫ్యాక్టోరియల్ వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, ఇది 1/30 మిగిలింది మనకి, 1/30. ఇది తీసుకొచ్చాను నేను 2/n-5 × 5 - 1/n-4 × n-5 = 1/30. వీటిలో మనం 1/n-5 కామన్ తీసాం అనుకో, 2/5 - 1/n-4 = 1/30. ఓకేనా? అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ ఎల్సిఎం తీసుకో. 1/n-5 5కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి 5 × n-4 ఎల్సిఎం తీసుకున్నాం అనుకో, 2n - 8 - 5 = n-5/30 అవుతుంది. n-5 క్రాస్ మల్టిప్లై చేసాం,
2n minus 13/5 into n minus 4 is equal to n minus 5/30. n minus 5/30 అవుతుందన్న. n minus 5/30 అయితే మనకి ఇక్కడ n minus 5/30 అయిందంటే n minus 5/30 అయిందంటే మనకి క్రాస్ వోల్టేజ్ ఏదన్న. క్రాస్ మల్టిప్లై చేయటం వల్ల ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసేయి ఇంకోసరికి 5 ఉంది కదా అన్న, ఈ 5 టేబుల్ దీనిలో 6 టైమ్స్ కొట్టేసాయి, 6 5s క్యాన్సిల్ అవుతాయి. అంటే మనకి 2n minus 13/n minus 4 is equal to n minus 5/6. క్రాస్ మల్టిప్లై 6 2s are 12n minus 6 13s are 6 13s 6 బదులు 60, 6 బదులు 60, 6 3 18 78 ఇది ఈక్వల్ టు n minus 4 into n minus 5 నాన్న. మళ్ళీ ఆ రెండు మల్టిప్లై చేయాలి అక్కడ. ఆ రెండు మల్టిప్లై అయితే 12n minus 78 ఇది ఈక్వల్ టు n స్క్వేర్ minus 4n minus 9n plus 4 5s 20 నాన్న. n స్క్వేర్ minus 9n plus 20 ఈ రెండు ఇటు తీసుకొచ్చాం, ఈ రెండు అటు తీసుకెళ్ళండి. minus 12n plus 78 n స్క్వేర్ minus 9n minus 12n minus 21n 78 plus 98 equal to 0. n స్క్వేర్ minus 21n plus 98 నాన్న. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే n is equal to 7 or 14 వస్తుంది. ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి, ఈజీ కదా. ఆర్డర్ మల్టిప్లికేషన్ 98 రావాలి, యాడ్ చేసిన 21 రావాలి. ఏమవుతుందన్నా 14 7s 14 plus 7 21 వస్తుంది. 7 14s వచ్చేసరికి మనకి 98, కాబట్టి 7 or 14. ఓకేనా, ఈ విధంగా మిగిలిన సమ్స్ కూడా ట్రై చేసుకుంటున్నా.